సామర్లకోట గుడిలోని స్వామి దర్శనం రాత్రి 8 గంటల వరకు ఉంటుంది అనేసరికి ద్రాక్షారామం గుడి చూసుకుని సామర్లకోటకి బయలుదేరాము. ఈ గుడి ద్రాక్షారామం నుండి 40 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మేము వెళ్లేలోపు చీకటైపోయింది. పంచారామ గుడిలన్నీ చాళుక్య రాజులే నిర్మించారు కాబట్టి గుడి నిర్మాణ శైలి అన్నీ ఒకేలా ఉంటాయి. ఆలయంలోకి వెళ్ళగానే చిన్న శివలింగం, నందీశ్వరుడు దర్శనమిస్తారు. ఈ ఆలయంలోని గోడలు మరియు స్తంభాలపై కాకతీయ చాళుక్యుల శిల్పకళ ఎక్కువగా కనిపిస్తుంది. ఆలయంలో మొత్తం 100 రాతి స్తంభాలున్నాయి. ఇక్కడి గోడలన్నీ ఇసుకరాలతో కట్టారని చెప్తున్నారు. గర్భగుడిలోని శివలింగం తెల్లని రంగులో సున్నపు రాయితో 14 అడుగుల ఎత్తులో కుమార భీమేశ్వర స్వామిగా దర్శనమిస్తాడు. ఇక్కడ అమ్మవారు బాల త్రిపుర సుందరిగా దర్శనమిస్తారు. స్వామివారికి ఎదురుగా 6 అడుగుల ఎత్తులో ఏకశిలతో చెక్కబడిన నందీశ్వరుడు ఉంటాడు. లోపలి ఆలయంలో వీరభద్రుడు, చండీశ్వరుడు, భైరవుడు, మహాకాళి విగ్రహాలు కనిపిస్తాయి. ఈ గుడిలోని కొలను, చుట్టూ పొలాలు కూడా చాలా అందంగా ఉంటాయని చెప్పారు. రాత్రిపూట దర్శనం కావడం వల్ల ఎక్కువగా చూడలేకపోయాము. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. టేక్ కేర్ ఆల్ ఆఫ్ యూ. బాయ్.